ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుడి ఉదయకాల మేళలో మనల్ని ప్రేమించి మనకిస్తున్న దేవుని మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును అని దేవుడు ఉదయకాల మేళలో మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఉన్నావో, ఎటువంటి ఆర్థికాన్ని ఎదుర్కొని ఉన్నావో, ఈ క్షణమున దేవుడు చెబుతున్నాడు, నీవు ధన్యుడు గనుక నీకు మేలు కలగబోతుందని చెప్తున్నాడు. గనుక ఈ ఉదయకాల మేళలో దేవుణ్ణి ప్రార్థించి మీ పనులు మొదలు పెట్టండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన వాడని స్తోత్రాలు నాయన. ఇదిగో నువ్వు ధన్యుడు, నీకు మేలు కలిగినని మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో, నీ చేతుల కష్టార్జితం మీరు అనుభవిస్తారని చెప్పిన మాట ఏదైతే ఉందో, ఈ ఉదయకాల మేళ ఈ మాటలు ఉంటున్న ప్రతి కుటుంబానికి నాయన ఆశీర్వాదాలు, దీవెనలు అనుగ్రహించండి. ఈ రోజు వరకు పడ్డ బాధలు, శ్రమలు తొలగించి నీ బిడ్డల జీవితాల్లో మేలులు దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.